నా పేరు రఘురామ్ రెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈ వీడియోలో నోటి క్యాన్సర్ల గురించి మాట్లాడుకుందాం. నోటి క్యాన్సర్లలో ఏమేమి ఉంటాయి? నాలుగు క్యాన్సర్లు, పెదవి క్యాన్సర్లు, అంగలి క్యాన్సర్లు, చిగుర్ల క్యాన్సర్, అలాగే రెట్రోమోలార్ ట్రైగోన్ క్యాన్సర్, ఆల్వియోలార్ క్యాన్సర్లు, ఇవన్నీ కూడా నోటి క్యాన్సర్లుగా పరిగణించబడతాయి. నోటి క్యాన్సర్ లక్షణాలు ఏంటి? నోటిలో పుండ్లు, గడ్డలు, అలాగే నోటిలో తెల్ల లేదా ఎర్ర ప్యాచ్లు ఉండడం, వదులు దంతాలు, చిగుర్ల నుంచి రక్తం కారడం, నోట్లో నొప్పి లేదా స్పర్శ కోల్పోవడం, ఆహారం మింగలేకపోవడం, నమలలేకపోవడం, దవడవాపు, మెడలో గడ్డలు. సో ఈ లక్షణాలు ఏవున్నా వెంటనే క్యాన్సర్ డాక్టర్ని కలవాలి. నోటి క్యాన్సర్కు కారణాలు ధూమపానం, మద్యపానం, పాన్ లేదా గుట్కా నమలడం, వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, ఇవన్నీ కారణాలు. నోటి క్యాన్సర్ని నిర్ధారించడం ఎలా? క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించినప్పుడు నోటి భాగాలని అలాగే మెడ భాగాన్ని పరిశీలించడం జరుగుతుంది. పుండ్లు కానీ గడ్డలు కానీ ఉంటే వాటి నుండి చిన్న ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు. దానినే బయాప్సీ అంటారు. బయాప్సీ వల్ల మనకు వ్యాధి నిర్ధారించబడుతుంది. అలాగే మూడవది సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాన్ ద్వారా మనకు వ్యాధి ఎంత ప్రబలిందో తెలుస్తుంది. ఒకవేళ వ్యాధి ముదిరి ఉంటే సిటీ చెస్ట్ కానీ పెట్ సిటీ హోల్ బాడీ కానీ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో తెలుస్తుంది. మనకు క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉంటాయి. 1, 2, 3, 4. స్టేజ్ 1 అనగా పుండు 2 సెంటీమీటర్లు కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటే స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 2 అంటే పుండు 2 నుంచి 4 సెంటీమీటర్లు ఉంటే దాన్ని స్టేజ్ 2 అంటాం. దానికంటే 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే స్టేజ్ 3 అంటాం. దానితో పాటు గొంతులో గడ్డలకు వ్యాపిస్తే కూడా దాన్ని స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 4 మాత్రం వ్యాధి పక్కనున్న కండరాలని అలాగే ఎముకలను పట్టేసిన అలాగే చర్మం పైకి వచ్చిన దాన్ని 4వ స్టేజ్ అంటాము. 4వ స్టేజ్లోని 4C అంటాము. అంటే మన శరీరంలో వేరే భాగాలకి వ్యాప్తి చెందితే దాన్ని 4C అంటాము. అది ఫైనల్ స్టేజ్. మొదటి 3 స్టేజుల్లో పేషెంట్ కన్నా డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ చేయడం సులువు అవుతుంది. 4వ స్టేజ్లో వస్తే ట్రీట్మెంట్ చేయవచ్చు కానీ రిజల్ట్స్ సరిగా ఉండవు. నోటి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ 3 రకాలు. ఒకటి సర్జరీ అనగా శస్త్రచికిత్స, రేడియేషన్ అంటే కరెంటు పెట్టడం, అండ్ కీమోథెరపీ అంటే ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం. నోటి క్యాన్సర్లో శస్త్రచికిత్స అనగా సర్జరీ అనేది చాలా ముఖ్యమైనది. ఈ శస్త్రచికిత్సలో 3 భాగాలు ఉంటాయి. వాటిని 3 Rలుగా విభజించవచ్చు. ఒక Rని రిసెక్షన్ అంటారు, 2వ R రీకన్స్ట్రక్షన్, 3వ R రీహాబిలిటేషన్. రిసెక్షన్ అనగా వైడ్ ఎక్సిషన్ విత్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటాం. వైడ్ ఎక్సిషన్ అనగా మనం పుండు అలాగే పుండు చుట్టూ 1 సెంటీమీటర్ నార్మల్గా ఉన్న భాగాన్ని తీసేస్తాం. అలాగే నెక్ డిసెక్షన్ అనగా గొంతులో ఉన్న గడ్డల్ని తీయాల్సి ఉంటుంది. 2వ R రీకన్స్ట్రక్షన్ అనగా ఆపరేషన్ తర్వాత తీసిన భాగాన్ని ఫిల్ చేయడానికి వేరే చోట నుంచి చర్మం కానీ కండరం కానీ తీసి వేయాల్సి ఉంటుంది. కొన్ని సర్జరీల్లో ఒకవేళ ఎముక తీసేసి ఉంటే ఎముక కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. రీహాబిలిటేషన్ అనగా ఆపరేషన్ తర్వాత పేషెంట్ సరిగా మాట్లాడే విధంగా, తినే విధంగా, తాగే విధంగా చేయడమే ఈ రీహాబిలిటేషన్ కిందికి వస్తుంది. అలాగే పళ్ళు పోయి ఉంటే పళ్ళు పెట్టించుకోవడం కానీ, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ, ఇవన్నీ రీహాబిలిటేషన్ కిందికి వస్తాయి. ఈ 3 Rలు కూడా సర్జరీలో చాలా ఇంపార్టెంట్. సర్జరీ తర్వాత మనం తీసిన భాగాన్ని ఫైనల్ హిస్టోపెథాలజీకి పంపిస్తాం. ఫైనల్గా వచ్చిన రిపోర్టు ప్రకారం ఓన్లీ రేడియేషన్ అవసరమా లేకపోతే కీమోథెరపీ రేడియేషన్ అవసరమా అనేది ఆ ఫైనల్ బయాప్సీ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో అయితే సర్జరీతో సరిపోతుంది. ఒకవేళ వ్యాధి స్టేజ్ 3, స్టేజ్ 4Aలో ఉంటే కీమోథెరపీ మరియు రేడియేషన్ 2 ఇవ్వవలసి ఉంటుంది. చికిత్స అంతా అయిపోయిన తర్వాత కూడా క్యాన్సర్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. అది మొదటి 2 సంవత్సరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి సర్జన్ని కలవాల్సి ఉంటుంది. మీలో ఎవరన్నా నోటి క్యాన్సర్ వల్ల బాధపడుతూ ఉన్నా, వాటి గురించి ఏ అనుమానాలు ఉన్నా నన్ను సంప్రదించగలరు.